మనశంకర్ వరప్రసాద్ నిన్న నైటే ప్రీమియర్ చూడడం జరిగింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అండ్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ రెండు కూడా చిరంజీవి గారే. చిరు అండ్ వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్ ఆర్ స్క్రీన్ షేరింగ్ అంతా చాలా బాగుంది. ఆర్టిస్ట్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. చిరంజీవి గారు అయితే నెక్స్ట్ లెవెల్ మాస్టర్. చాలా రోజుల తర్వాత ఆన్ స్క్రీన్ తన ప్రెజెన్స్ చాలా ఈజీ తో కనిపించింది అండ్ డెఫినెట్ గా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. ఆ రివ్యూ అయిపోయింది కానీ ఎక్కడ కూడా స్టోరీ గురించి మాట్లాడలేదు. దాట్ ఈస్ వేర్ ద మూవీ ఈస్ ల్యాకింగ్. నా లెక్కలో ఇదైతే అనిల్ రావిపూడి వీకెస్ట్ వర్క్ అని చెప్పుకుంటా నేనైతే. ప్లాట్ పాయింట్ చాలా చిన్నది, అలా అని కొంచెం హైప్ ఎలివేషన్ ఇచ్చే అంత విలన్ లేడు. సో దాని ఎఫెక్ట్ వల్ల ఫైట్స్ చాలా ఫ్లాట్ గా అనిపించాయి నాకైతే. కామెడీ కూడా ఎందుకో 100% డెలివరీ చేయలేదు భయ అనిల్ రావిపూడి ఈ సినిమాలో. క్యామియో బై వెంకీ మామ నాకైతే భలే వర్క్ అయింది. ఆన్ స్క్రీన్ చిరు గారి పాటలకు వెంకీ స్టెప్ లేయడం, వెంకీ పాటలకు చిరు స్టెప్ లేయడం భలే వర్కౌట్ అయింది. చిరు ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్ గా ఈ సినిమాని బాగా చూస్తారని నా ఫీలింగ్. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ. మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.